లూకా సువార్త 23వ అధ్యాయం. ఒక వ్యక్తిని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు తెలుసు, తెలియని విషయాలు నేను కొత్త సంగతులు ఏం చెప్పట్లేదు, కానీ ఉన్న విషయాలే ఎన్నోసార్లు మనం వినింటాం. లూకా సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు వినండి నాయన. బైబిల్ ఉన్నవారు చూసుకోండి, లేనివారు నాయన జాగ్రత్తగా వినండి. 39 నుండి చదువుతాను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, వినడి మాట, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందమని నిత్యముగా నీతో చెప్పుచున్నానేనను. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరూ చప్పట్లు కొట్టండి అందరూ. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి, దేవునికి స్తోత్రం. గట్టి చెప్పాలి, దేవునికి స్తోత్రం. గట్టి చెప్పు, దేవునికి స్తోత్రం. బలో యేసు మహారాజుకు. వినండి, చెబుతాను. యేసు ప్రభు వారిని వినండి. యేసు ప్రభు వారిని సిలువ వేశారు. జాగ్రత్త వినండి. ఇప్పుడు బాగా జాగ్రత్త వినాలి. యేసు ప్రభు వారిని సిలువ వేశారు. కుడివైపున ఒక దొంగను, ఎడమ వైపున ఒక దొంగను, ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువ వేశారు. మీరు జాగ్రత్త వినండి. యేసు ప్రభు వారిని సిలువ వేసిన సమయంలో ఆయన ఎలా ఉన్నాడు అనంటే, ముఖము వికారమైపోయింది. కొరడా దెబ్బలకు ఏమండి తమ వీపు కంప్లీట్గా ఉబ్బిపోయింది. ముళ్ళ కిరీటము తలపైన పెట్టి కొట్టినప్పుడు ఆ రక్తధారలు ముఖాన్నంతా కప్పేశాయి. పిడిగుద్దులు గుద్ది ఉమ్మి వేసి యేసు ప్రభును చిత్రహింసలు పెట్టి ఆ సిలువ వేసినప్పుడు ఆయన ముఖం ఎలా ఉంటుందండి? ఆలోచించండి ఒకసారి. ముఖము వికారమైపోయింది. జాగ్రత్త వినండి. ముఖము వికారమైపోయింది. జాగ్రత్త వినండి. ఇప్పుడు అయితే మొదటి దొంగని గడపెట్టేద్దాం, ఆయనతో ఇప్పుడు అవసరం లేదు. రెండవ దొంగకి వద్దాం ఇప్పుడు. అలాగా ఉన్నటువంటి ఆయనను చూచి, మాట చూద్దామా? 43వ వచనం. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునేమనను. చప్పట్లు కొట్టాం ఒకసారి అందరం కూడా. రైట్. యేసును చూచి వినాలి మాట బాబు. యేసు వైపు చూసి, యేసు వైపు చూసి. యేసు ఎట్టున్నాడు ఇప్పుడు? యేసు ఎలా ఉన్నాడు? రండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి నుండి చదువుతాను, జాగ్రత్త వినండి. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను. సైనికులు ముండతో కిరీటం నల్లి ఆయనను తల మీద పెట్టి ఉదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. రండి, మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఉదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు అంటున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఇప్పుడు చూడండి, ఈయనని యేసు ప్రభుని అట్లా వెలుపలికి తీసుకుని వచ్చి, చూడండి ఈ మనుషుని చూడండి ఎట్టున్నాడు ఇప్పుడు ఆయన. ఎట్టున్నాడు? వాళ్ళంతా చూడండి, ఇదిగో ఈ మనుషుని చూడండి. ఈ జనాలందరికీ ఒక మాట అంటారు కదా పెద్దలు, పసిరీకల కండ్లోనికి లోకమంతా పచ్చ కనపడుతుందంట కదా. పసిరీకల కండ్లోనికి లోకమంతా పచ్చ కనపడతాను, కానీ మంచి కండ్లోనికి లోకమంతా మంచిగానే కనపడుతుంది. అక్కడున్న వాళ్ళందరికీ పసిరికలే ఉన్నాయి ఇప్పుడు. అంటే అందరూ ఆయన అపార్థం చేసుకున్నారు. పక్క
పక్కన ఉన్న మొదటి దొంగ కూడా అపార్థం చేసుకుంటాడు. నువ్వు క్రీస్తువైతే దిగు, నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత మమ్మల్ని రక్షించు. దూషిస్తూ హేళన చేసింది. ఆ మార్గాన వెలుచున్నగాడు ఈయన ఇతరులు రక్షిస్తాడంట, తను రక్షించుకోలేక ఇప్పటికీ అదే కూత కూస్తున్నారు చాలామంది. ఆయన రక్షించుకోలేక సిలువ వేలాడు, కానీ తిరిగి లేచాడని సత్యం ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఏమండి, సరేలే అది గడబెట్టు. కనుక ఆ మార్గన వెలుచున్న వారు అందరూ ఆయన దూషించిన వారే, హింసించిన వారే, హేళన చేసిన వారే. పక్కనున్న మొదటి దొంగ కూడా దూషించుచు ఆయనను హేళన చేసిన వాడే. కానీ వినాలి, ఇప్పుడు రెండవ దొంగ మాత్రం జాగ్రత్త వినాలి. చాలా విషయాలు ఇందులో ఉన్నాయండి, టకటక అట్లా చెప్తాను. ఒకటి, నంబర్ 1, యేసు ప్రభువుని దేవుడని గుర్తించాడు. మొదటి దొంగని గద్దిస్తూ, ఒరే దేవునికి భయపడవా, నువ్వు మనలాంటి మనిషి అనుకుంటున్నావైనా దేవుడైనా, ఆయన దేవుడు, ఆయన దేవుడు అంటూ ఈ శిక్ష మనకు న్యాయమే అంటే మనము పాపులము రా, మనము పాపులము, ఇది మనకు న్యాయమే, మనము గజ దొంగలం, మనము బందిపోటు దొంగలము, హంతకులము, దుర్మార్గులం రా, ఇది మనకు న్యాయమే, ఈ శిక్ష మనకు న్యాయమే, మనము పాపులము. వినండి వినండి చెప్తాను, వినండి. యేసు ప్రభువులో దేవుణ్ణి చూస్తూ, యేసు ప్రభులో దేవుని రాజ్యాన్ని చూస్తూ, యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తాడని చూస్తూ, ఆయనకు ఒక రాజ్యం ఉందని చూస్తూ, ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యం అని చూస్తూ, ఆ రాజ్యము నాకు కావాలని పశ్చాత్తాపముతో రెండవ విధంగా యేసును చూసి అడుగుతున్నాడు. చప్పట్లు కొట్టండి. ఇవన్నీ విషయాలు చాలా మర్మంగా ఇందులో ఉన్నాయండి, మర్మంగా ఉన్నాయి ఇందులో ఉన్న ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పిన విషయాలు. దేవుడు, ఈయన దేవుడు, ఈయన దేవుడు, ఈయన దేవుడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు రాజ్యం ఉంది, రాజ్యంలోనికి వస్తాడంటే తిరిగి లేయాలి కదా, ఆయన తిరిగి లేయాలి కదా. ఎస్, తిరిగి లేస్తాడు ఈయన. మరణము ఓడిపోతుంది ఇతని దగ్గర, సమాధిని గెలుస్తాడు ఈయన, సజీవుడై లేస్తాడు, వస్తాడు తన రాజ్యముతో. బా, ఎంత మంచి మాటలు పలికాడండి, ఎంత మంచి మాటలు పలికాడు. యేసు, నీకొక రాజ్యం ఉంది, దానికి రాజు కూడా నువ్వే. అది అంతము లేని రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, నిత్యము ఉండే రాజ్యం, లయము కాని రాజ్యం. నేను చెప్పిన మాటలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. యేసు ఆ రాజ్యంలోనికి రావడానికి నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమ్మా, వింటున్నారా? ఆ రాజ్యము నాకు కావాలి. నువ్వు నిత్యము ఉండే దేవుడు, శాశ్వతమైన ఒక రాజ్యం నీకుంది. మరణాన్ని తిరిగి జయించి తిరిగి లేస్తావు నువ్వు, ఆ రాజ్యము ఇస్తావు నువ్వు ఖచ్చితంగా. నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పటికి యేసు ప్రభు ఎలా ఉన్నాడు ఇప్పుడు మీకు చెప్పాను కదా, సిలువలో వేలాడుతూ మనం అనుకున్నట్టుగా చేతకాని వాడిలాగా, ఏమీ లేదు ఆయన దగ్గర అన్నట్టుగా మనుషులకు కనబడుతున్నాడు. కానీ ఈ దృశ్యాలన్నీ రెండవ దొంగ ప్రభువులో చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, చూస్తున్నాడు. జాగ్రత్త వినండి. యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ పాపని జ్ఞాపకం చేసుకో. పగిలిన హృదయముతో, ఈయన దేవుడు, ఈయన తిరిగి లేస్తాడు, ఈయనకొక రాజ్యం ఉంది, అది నిత్యం ఉండే రాజ్యం, నాకు కావాలా రాజ్యం. బాబు నైనా వింటున్నారు, నాకు కావాలా రాజ్యం. ఆ రాజ్యములోనికి వచ్చినప్పుడు నాకు కావాలి యేసయ్యా, నాకు కావాలి. పగిలిన హృదయముతో సిలువలో వ్రేలాడుతున్న యేసు ప్రభు వారిని చూసి ఆ పశ్చాత్తాపముతో, యేసు నాకు కావాలి. వినండి చెబుతాను. యేసు ప్రభు వారిని హేళన చేస్తుంటే నోరు తెరవలేదు ఆయన. నాయన విను జాగ్రత్తగా. పిడుగుద్దులు గుద్దుతుంటే నోరు తెరవలేదు. కళ్ళకు గంత కట్టి గుద్దితే ఎవరు కొట్టినారో కనుక్కో అంటే నోరు తెరవలేదైనా. కొరడా దెబ్బలు కొడుతుంటే నోరు తెరవలేదు. ముళ్ళ కిరీటం పెడితే నోరు తెరవలేదు. సిలువను మోయిస్తే నోరు తెరవలేదు. మేకులతో సిలువ కొడితే నోరు తెరవలేదు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ అందరూ హేళన చేస్తుంటే నువ్వు క్రీస్తు అని చెప్తున్న దిగు, నీ శాతనైతే దిగు. నోరు తెరవలేదు, నోరు తెరవలేదు. నాయన వినని మాట, నోరు తెరవలేదు. కానీ ఒక్క పాపి, వినండి వినండి వినండి, ఒక్క పాపి పశ్చాత్తాపముతో ఆ యేసు దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, నిత్య జీవమిచ్చే రాజు ఈయనని, అది నిత్యముండే రాజ్యము, ఆ రాజ్యములో నేను కూడా చేరాలి, అది చేరాలంటే ఈయన మాత్రమే దాన్ని చేర్చగలిగినటువంటి నాదుడని చెప్పి యేసు వైపు చూసి నన్ను జ్ఞాపకం చేసుకొని
ఎంతో పశ్చాత్తాపముతో ఆ మాట పలకగానే, చప్పట్లు కొట్టండి ఒకసారి అందరు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని రెండవ దంగా పలికితే, రాజ్యములోనికి వచ్చేటప్పుడు కాదు, యేసు నోరు తెరిచి ఇలా అంటున్నాడు, నేడే నువ్వు నాతో కూడా పరదైస్సులో ఉండు. రాజ్యములోనికి వచ్చేటప్పుడు కాదు, రాజ్యములోనికి వచ్చేటప్పుడు కాదు, నేడే ఈ రోజే నాతో 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 ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు, చెల్లి, ఎప్పుడైనా ఆ యేసు ప్రభు వారి దృశ్యాన్ని ఒకసారి చూసావా? ఈరోజు ఆ దృశ్యాన్ని నువ్వు చూడు, ఆ దృశ్యాన్ని నువ్వు చూడు. నిన్నటి దినమంది చెప్పాను అనుకుంటాను, ఒక 2 కళ్ళు లేనటువంటి వ్యక్తి, మరల జ్ఞాపకం చేస్తున్నాను, 2 కళ్ళు లేనటువంటి వ్యక్తి ఆరాధన చేస్తున్నాడు స్టేజ్ మీద ఫ్లూట్ వాంచుకుంటూ. 99వ సంవత్సరంలో మా డోను పట్టణంలో నేను మీటింగ్స్ పెట్టినప్పుడు ఫ్లూట్ వాంచుకుంటూ విశ్వవాణిలోన ఆయన పనిచేసేవాడు. చక్కగా పాట ఫ్లూట్ వాంచుకుంటూ పాడేవాడు. ఆయన ఆరాధన చేస్తున్నాడు స్టేజ్ మీద. ఎప్పటికీ మర్చిపోను నేను ఆయన పలికిన ఒక మంచి మాట. ఆయన స్టేజ్ మీద ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన చేస్తూ ఒక మంచి మాట పలికాడు, ఎప్పటికీ నేను మర్చిపోలేని ఆ మాట. 2 కళ్ళు లేవనకి ఆరాధన చేస్తూ, ప్రభువా, ఈ లోకాన్ని చూసే 2 కళ్ళు నాకు లేకపోయినా, వినండి మాట, ఈ లోకాన్ని చూసే కన్నులు లేకపోయినా నిన్ను చూసే కన్నులు నాకున్నాయి తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరూ. ఎప్పటికీ మర్చిపోలేను. 99వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో మేము మీటింగ్స్ పెట్టినప్పుడు ఆయన ఆరాధన చేస్తూ పలికిన మాట, 2 కళ్ళు లేవు నాకు, ఆయన పలికిన మాట ఎంత బాగుంది. ప్రభువా, ఈ లోకాన్ని చూసే కన్నులు నాకు లేకపోయినా నిన్ను చూసే కన్నులు నాకున్నాయి, నిన్ను చూసే కన్నులు నాకు. ఈ లోకాన్ని చూసే కన్నులు ఉన్నప్పుడు, ప్రభువును చూసే కళ్ళు లేనప్పుడు ఎందుకు ఈ బతుకు? ఒక మాటలో చెప్తున్నాను, ఎందుకు ఈ బతుకు? అందుకే దేవుడు చూపును మీ దృష్టికి తెచ్చాడు. మీ చూపులను కలువరి శిలువలో వ్రేలాడిన యేసు వైపు మళ్లించండి, మీరు క్షమించబడతారు. మీకు పశ్చాత్తాపము దొరుకుతుంది, మీకు రక్షణ దొరుకుతుంది. యేసు అనగా రక్షకుడు, రక్షకుడు అనగా శిక్షను తప్పించువాడు, శిక్షను తప్పించువాడు. నీ రాజ్యములోనికి జ్ఞాపకం చేసుకో. ప్రభు వెంటనే, అంతవరకు నోరు తెరవలేదైనా, నాయనా వింటున్నారా? అంతవరకు నోరు తెరవలేదైనా. ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఆయనను ఒక్క మాట అడిగాడో వెంటనే నోరు తెరిచాడు, వెంటనే నోరు తెరిచాడు. ఒక స్త్రీ సీమోను ఇంటిలో భోజనానికి ప్రభువారు కూర్చున్నప్పుడు, పాపాత్మురాలైన ఒక స్త్రీ అని ఉంది, పేరు లేదు, పాపాత్మురాలు, పగిలిన హృదయంతో పరిగెత్తుకొని యేసు ప్రభువారు ఉన్న ఇంట్లోనికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుంది. కన్నీటితో ఆయన పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది. పాదాలు పట్టుకొని ముద్దు పెట్టుకుంటే, యేసయ్యా నన్ను క్షమించు, నేను పాపాత్మురాల్ని. ప్రభు ఏమన్నాడు తెలిసిన? అమ్మా, నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నాయి. 2 వ్యక్తులు దేవాలయానికి వచ్చారు. ఒక ఆయనేమో ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు తెలిసిన? ప్రభువా, చూడండి, నాకెళ్ళి చూడండి, నేను ఎంత మంచోనో తెలుసునా అంటే ఆయనకి తెలదా? నువ్వెంత మంచోడు, నువ్వెంత మంచోడు ఆయనకి తెలుదా? నేను ఎంత మంచోనో తెలుసునా ప్రభువా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, 10వ భాగం అంతా ఇస్తా, జీలకర్రలో ఇస్తా, సోపులో ఇస్తా, ఉప్పులో ఇస్తా, అన్నిట్లో తీయాల భాగం. నువ్వు తినే దాంట్లో ప్రతిదీ ఇయ్యాల. దేవుని సేవకులకి తెలిసినా, నువ్వు ఏమైతే తింటున్నావో అది ఖచ్చితంగా ఉన్నాయి బైబిల్లో. నేను చెప్పేది శాస్త్రాల నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో మీ నీతి అధికం కాకపోతే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. శాస్త్ర నీతులు ఏం చేశారంట? వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి పుదీనాలోనా, సోపులోనా, జీలకర్రలోనా, చూసారా, జీలకర్ర తర్వాత వేసే జీలకర్ర, కర్రపాకు అన్నిట్లో తీసేవాళ్ళు. మరి వాళ్ళ నీతి కంటే మన నీతి ఎక్కువ కాకపోతే పరలోకం లేదని చెప్తుంది మరి బైబిల్ గ్రంథం మత్తయి సువార్తలోన. ఏమండి, ప్రభువారు చెప్పిన మాటలు అవి. తీస్తున్నారా మీరు? ఏం సైలెంట్ అయినారు మీరు? అంటే ఎప్పుడు తీసుకురా? కొత్తిమీర ఎప్పుడు తీసుకురాలే? కరేపాకు ఎప్పుడు తీసుకురాలే? ఒక ఫుండుకూర కట్టన తెచ్చినారా?
క్యారెట్ ఒకసారైనా పావు కేజీ తెచ్చినారా? గంపలు గంపలు మాడి పండ్లు తెచ్చుకొని తింటారు, 2 పండ్లనే తెచ్చినారా పాస్ గారికి? అన్నీ ఇప్పుడు నుండి తీసుకురండి. తెచ్చిన వాళ్ళు ఉంటే సంతోషం, దేవునికి స్తోత్రం. ధ్యానాలు ఉంటే ఇప్పుడు నుండి ఖచ్చితంగా లైన్ కట్టండి. ఇంకా ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అది మా హక్కు.